హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు లాంగ్ ఫ్రాక్ అండి. కింద వచ్చేసి 4 మీటర్స్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్, పైన బాడీకి వచ్చేసి 1 మీటర్ క్లాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో ఉందండి, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. సెకండ్ పార్ట్. ముందుగా బ్రొకెట్ క్లాత్, లైనింగ్ క్లాత్, ఇలా నెక్ పార్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా అయితే కనుక కరెక్ట్గా సెంటర్ చూసుకొని మిడిల్లో నెక్ డీప్ బ్రాడ్ వచ్చేసి 4.5-5 ఇంచెస్ ఉండేలాగా షోల్డర్ దగ్గరగా పెట్టుకొని ఇలా అయితే కనుక నెక్ చుట్టూ రౌండ్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా నెక్ రౌండ్గా కుట్టుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు ఉంచేసి ఇలా వేస్ట్ క్లాత్ అంతా తీసేసి నాట్లు అయితే కనుక రౌండ్ తిరగటం కోసం ఇలా పెట్టుకుని పై కుట్టు అయితే కనుక లైనింగ్ మీద ఖర్చు అంతా లోపల వైపుకి వచ్చేలాగా ఇలా కుట్టు వేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. షోల్డర్ లోడింగ్ వస్తుంది కాబట్టి నేను వచ్చేసి సైడ్స్ మాత్రమే అతుక్కుంటున్నాను, చంకలు అయితే అతుక్కోవట్లేదు. ఇలా సైడు కింద వైపు మొత్తం 3 వైపులా ఇలా అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడాను నేను ఇలా కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసేసుకొని బ్యాక్ డాట్స్ అయితే కనుక 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ముందుగానే నాటు పెట్టుకున్నాను కదండి, దాని ప్రకారం 4 ఇంచెస్ పొడవు చూసుకొని ఇలా అయితే కనుక బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, అట్లనే ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఇది ముందు పార్ట్. నెక్ వచ్చేసి బకరం తీసుకున్నాను కదండి నేను. ఇలా 5 ఇంచెస్కి నెక్ షోల్డర్ బ్రాడ్ అయితే ఇట్లా పెట్టుకున్నాను, మిడిల్లో ఉండేలాగా. బకరం నేను తీసుకున్నాను కదా 7-7.5 ఇంచెస్ నెక్ కోసమని ఇలా ఈ 5 ఇంచెస్ గ్యాప్లోనే బకరం నొక్కి పెట్టుకుంటూ ఇట్లా అయితే కనుక ముందుగా ఒక కుట్టు అయితే కనుక నేను వేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవడం వల్ల బకరం షేప్ అనేది, నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా ఒక కుట్టు వేసుకొని సైడ్స్ అంతా కూడాను కటింగ్ చేసి ఇలా లోపలికి మడిచి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనకి కరెక్ట్ కదా, బ్యాక్ పై పార్ట్ కూడాను సెంటర్ చూసుకొని రెండు కలిపి సమానంగా ఉండేలాగా పెట్టి దానిపైన ఏదైతే బకరం అతికిన నెక్ క్లాత్ ఉందో అది అటాచ్ చేసుకుంటున్నాను. సెంటర్గా ముందుగా సెంటర్ స్టిచ్ అయితే ఇట్లా వేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడి నుంచి సూది తీసేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో నెక్ రౌండ్ దగ్గర తిరిగే దగ్గర ఈ షేప్ అయితే ఇలా మనం సూది తిప్పుకుంటూ జాగ్రత్తగా మెల్లగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకుంటే కనుక నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా 1/2 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసేసి మిడిల్లో క్లాత్ అంతా కూడాను ఇలా నేను తీసేసుకున్నాను. తీసుకొని సెంటర్ నాట్ అయితే చూసుకొని పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువగా పెడితే కనుక బకరం అనేది చిరిగిపోతుంది, కట్ అయిపోతుంది. కాబట్టి అలా నాట్లు అన్ని వైపులా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మీద అనేది కుట్టిలా చివరికంట ఇట్లా లోపలికి లైనింగ్ బకరం ఏదైతే అతుక్కున్నామో ఆ క్లాత్ లోపలికి నెట్టుకుంటూ చివరికి ఇలా అయితే కనుక నేను కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. లైనింగ్ క్లాత్ ఏది కూడాను పై వైపుకి రాకుండా నీట్గా అయితే కనుక వచ్చింది. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ పై క్లాత్ ఇలా సైడ్ చేసి మనం ఏదైతే బకరం ఉందో అది లైనింగ్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం కూడాను అతుక్కొని వేస్ట్ ఖర్చు అంతా కూడా ఇలా కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి వేసుకున్నట్టే ఫ్రంట్ కూడా ఇలా డాట్స్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది. షోల్డర్ లోడింగ్ కోసం ముందుగా ఇలా బ్యాక్ పార్ట్ కింద వైపు పెట్టుకొని పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి లైనింగ్ అయితే కనుక ఇలా సైడ్ వైపు తిప్పుకొని ఇలా అయితే కనుక ఒక కుట్టు ముందుగా వేసుకున్నాను. ఇలా తిరగ తిప్పుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది బయటికి కనబడకుండా షోల్డర్ దగ్గర నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనుక వస్తుంది. ఇవ్వండి, ఇలా 2 కుట్లు వేసేసుకొని నెక్ షేప్ అనేది బ్యాక్గ్రౌండ్ నెక్ ఇలా లాగితే కనుక కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మీద కూడాను మనం కుట్టు అయితే కనుక ఇలా వేసుకుంటున్నాను.
ఇలా లైనింగ్ జరుపుకుంటూ నెక్ మీద చివరికి కుట్టు అయితే కనుక నేను వేసుకుంటున్నాను. ఇలా నెక్ మీద కుట్టు వేసిన తర్వాత సైడ్ చంకలు ఉన్నాయి కదండి, ముందుగా అటాచ్ చేయలేదు కదా, అది ఇప్పుడు నేను అతుక్కొని ఖర్చు అయితే కనుక కటింగ్ చేసుకుంటాను. చూడండి, నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది. లైనింగ్ క్లాత్ కూడా ఏది కూడాను పైకి కనపడకుండా ఇలా అయితే కనుక వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడాను మనం అటాచ్ చేసుకున్నాము. ఇదిగోండి, షోల్డర్ చూడండి, లోడింగ్ అనేది ఏది కూడాను ఖర్చు కొంచెం కూడాను కనపడకుండా నీట్గా అయితే కనుక ఇలా వచ్చింది. ఇటు చంక కూడాను అతికేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా నేను ఈ విధంగా తీసేసి హ్యాండ్స్ పార్ట్ అయితే కనుక ఇలా రెడీ చేసుకున్నానండి. ఇది సెంటర్ నాటు చూసుకొని హ్యాండ్ అనేది ఇలా అయితే కనుక నేను అతుక్కుంటున్నాను. ఇలా సెంటర్ చూసుకొని కుట్టు అయితే కనుక ఒకటి వేసుకొని దానిపైన ఇంకో కుట్టు అయితే కనుక రెండు వైపులా కూడా హ్యాండ్స్ అయితే రెండు కుట్లు వేసుకొని అతుక్కుంటున్నాను. మనం ఏదైతే అంబ్రెల్లా కటింగ్ చేసాం కదండి ముందుగా, అది సెంటర్ చూసుకొని అటు ఇటు ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా, లేదంటే అలా ఉండేలాగా ముందుగా అయితే కనుక పై క్లాత్ అటాచ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుంటాను. రెండు వైపులా కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా అతికేసుకుంటున్నాను. క్లాత్ అయితే కనుక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. రెండు వైపులా లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా పై కుట్టు అయితే కనుక ఖర్చు మొత్తం కూడా పై వైపుకి పెట్టుకొని ఇలా బాడీ పార్ట్ మీద కుట్టు పడేలాగా నేనైతే పై కుట్టు వేసుకుంటున్నాను. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫ్రాక్ చాలా బాగుందండి. ఇది ఇలా పై కుట్టు అయితే కనుక వేసుకున్నాను. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ 19 ఇంచులు, చంక దగ్గర 19 ఇంచులు వచ్చేలాగా, నడుం దగ్గర 16 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. సెంటర్ చూసుకొని 19 ఇంచులు అంటే కనుక 9:30కు వచ్చేలాగా అండి. ఇలా అయితే కనుక నేను పెట్టుకొని హ్యాండ్ పార్ట్ 10:30, హ్యాండ్ పార్ట్ ఎంత వచ్చిందని చూసుకొని నడుం దగ్గర అయితే కనుక బాడీ షేప్ దగ్గర 16 ఇంచులు అంటే సెంటర్ చూసుకొని 8, 8, 16 ఇంచులు అండి. ఈ విధంగా వచ్చేలాగా ఇక్కడికి నేను స్టిచ్ అయితే కనుక ఆపేసుకొని మొత్తం 3 కుట్లు వేసుకొని ఇలా సైడ్కి తీసేసుకుంటున్నాను. మిగిలిన ఖర్చు అయితే కనుక ఈ విధంగా ఇలా రెండు వైపులా కూడాను బాడీ మెజర్మెంట్స్ చూసుకొని 3 కుట్లు కింద వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా ఇలా అయితే కనుక నేను తీసేసుకొని కింద వైపు వైర్ జిగ్జాగ్ చేసుకుంటాను. ఇదిగోండి, కుట్టు పక్కన కుట్టు కరెక్ట్గా వచ్చేలాగా మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకుని కుట్లు ఓపెన్ చేసుకునేలాగా ఉండేలాగా ఇలా అయితే కనుక నేను వేసుకున్నాను కుట్లు. ఫ్రాక్ డిజైన్ అయితే ఫైనల్లీ ఇలా వచ్చింది.